హలో అండి, వెల్కమ్స్ టు పద్మా సురేష్ కిచెన్. టుడే రెసిపీస్ వచ్చి మునక్కాడ టమాటా మసాలా కర్రీ, బెండకాయ వేపుడు ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మునక్కాడ కర్రీ కావాల్సిన పదార్థాలు: 2 మునక్కాయలు కట్ చేసుకున్న 2 మునక్కాడలు, 3 ఆనియన్స్, 4 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 3 స్పూన్ల కారం. మసాలా కావాల్సిన పదార్థాలు: కొబ్బరి ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయి, 3 లవంగాలు, 1 చెక్క, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 4 స్పూన్ల ఆయిల్ అండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగే లోపల మనం మసాలాని రెడీ చేసుకుందాం. మసాలా దినుసులన్నిటినీ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి. తర్వాత 3 వేగిన ఉల్లిపాయలో కట్ చేసిన టమాటాలను వేసి బాగా కలుపుకోవాలి. టమాటా వేయంగానే మనం సాల్ట్ వేయకూడదు. 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత అప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా టమాటాని మగ్గపెట్టుకోవాలండి. టమాటా మగ్గిన తర్వాత 5 నిమిషాలు టమాటా మగ్గిన తర్వాత మునక్కాడను వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం మసాలా పేస్ట్ని వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత 4 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ పోసుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అంతేనండి, టేస్టీ అయిన మునక్కాడ టమాటా మసాలా కర్రీ రెడీ అండి. ఈ కర్రీలో నేను ఆయిల్ కూడా తక్కువగా యూజ్ చేస్తానండి. చూసారు, కర్రీ సూపర్గా వచ్చింది. అంతేనండి, మునక్కాడ టమాటా కర్రీ రెడీ. తర్వాత బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. కళాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న బెండకాయలను వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడిగా రావాలంటే ఫస్ట్ మనం తాలింపు వేసుకోకుండా ఫస్ట్ ముక్కల్ని ఆయిల్లో హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కట్ చేసిన 1 ఆనియన్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అప్పుడే బెండకాయ ఫ్రై వచ్చి మనకి పొడిగా క్రిస్పీగా వస్తుంది. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు. అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. అంతే, ఇప్పుడు బెండకాయ ఫ్రై జిగురు లేకుండా పొడిగా టేస్టీగా వస్తుందండి. ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్లిపాయి వేసుకోవాలి. వేసి బాగా ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. బెండకాయ ఫ్రైని ఎప్పుడు కూడా సిమ్లో ఫ్రై చేసుకోకూడదు, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే 10 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి.
నేను సాల్ట్కి పసుపు కారానికంతా ప్లాస్టిక్ స్పూనే వాడతానండి. ఎందుకంటే స్టీల్ అయితే మనకి సిలుం పట్టేస్తుంది, అందుకని ప్లాస్టిక్ స్పూన్ చూపిస్తున్నారంటే అని అనుకోవద్దు. 2 స్పూన్ల కారం వేసుకొని బాగా బెండకాయ ఫ్రైని కలుపుకోవాలండి. అంతేనండి, టేస్టీ అయిన బెండకాయ ఫ్రై పొడి పొడిగా వస్తుందండి నేను చెప్పిన